gangs and bruises. They call them the vicious, the devil call them. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వికీ బ్లాగ్స్. సో మనం ఇన్ని రోజులు వీడియో తీయలేదు. నేను పోస్ట్ చేసిన, బట్ ఏంటంటే అది ఆల్రెడీ ఎప్పుడో పోస్ట్ చేసింది, ఎప్పుడో వీడియో తీసింది అది. సో ఎందుకంటే నేను తిరుపతికి వెళ్ళి వచ్చిన, అందుకనే కొంచెం వీడియోస్ తీయడానికి కొంచెం లేట్ అయింది. సో ఈరోజు మనం చేద్దాం డే 5 ఛాలెంజ్. మనకు 100 days ఛాలెంజ్ అనుకున్నాం కదా. సో డే 5 ఛాలెంజ్ ఈరోజు మళ్ళీ స్టార్ట్ చేస్తున్నా. చూద్దాం మీ ట్రిప్స్ ఎలా ఉంటాయో. ఇప్పుడే స్టార్ట్ చేసిన ఊబర్, చాలా రోజులు అవుతుంది ఆన్ చేయక. మీన్స్ 1 వీక్ అయిపోయింది. అన్ఏబుల్ టు లాగిన్ అంటుంది, ఎందుకు? గో ఆన్లైన్ వెన్ రిజాల్వ్ ఇవి టర్మ్స్ అండ్ కండిషన్స్ అంటే. సో అగ్రీ కన్ఫర్మ్. సో రైట్, ఆన్లైన్కి వెళ్ళిపోయినాం. చూద్దాం. ఆల్మోస్ట్ 1 వీక్ పైన అయిపోయింది మనం రైట్స్ కొట్టి. వీడు ఎట్లు ఇస్తాడు రైట్స్ మనకి? 67 అంట. బయోడైవర్సిటీ. పొద్దున ఆయన పొద్దు అలటు ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. ఇవి చూడండి ఎన్ని ఇచ్చిండ రైట్స్. ఇవన్నీ అసలు ఆల్రెడీ ఏమంటారు, యాక్సెప్ట్ చేస్తున్నా కథ వెళ్ళిపోతుంది రైడ్. అయిపోయింది. అప్పుడు యాక్సెప్ట్ చేస్తే ఇప్పుడు వచ్చింది. ఓకే, ఫస్ట్ రైడ్ స్టార్ట్ చేద్దాం. 550 meters ఉంది. సో కస్టమర్ దగ్గరికి వెళ్ళిపోయాం. సొసైటీ లైన్ భయ్యా విడిగా వచ్చినట్టు వచ్చింది. సో రాజు కాల్ చేస్తున్నా కస్టమర్కి. ఓకే, ఇంకా అవును. kilometers అయిపోయింది. 72 rupees వచ్చింది. ఇంకోటి కూడా వచ్చింది ఆర్డర్. వెళ్తున్నా, నిహారిక అంట కస్టమర్ నేమ్. ఎంత 900 మీటర్స్లో ఉన్నారు. వెళ్ళిపోదాం. ఎస్ బ్రో, గోప్రో యూట్యూబ్ చేస్తున్నారు. అయిపోయిందా? విక్కీ వ్లాగ్స్ 493 రీసెంట్గా స్టార్ట్ చేసిన బ్రో. 40 HD 4K. సో అడుగుతుండు వెళ్దాం కస్టమర్ దగ్గరికి. అసలు క్లైమేట్ అంతా ఇలా కూల్ ఉంది, మంచి చిల్ ఉంది క్లైమేట్ అయితే. ఎండ ఎక్కువ కొట్టద్దు అంత, అంటే ఇప్పుడు ఎండ కొట్టింది అనుకోండి మనకంత చిదర్లు వస్తాయి. మంచిగా ఇట్లానే ఉందంటే కూల్గా మంచిగా ఉంటుంది, వెళ్ళిపోవచ్చు. డే అంతా ఈజీగా అయిపోతుంది మనకి. సో వెళ్ళిపోదాం రైడ్కి. నిహారిక ఏముంది మరి, అడిగి ఉందా లేదా నిహారిక? ఈ నిహారిక ఎంతసేపు వేస్తుంది? లైట్ చూద్దాం. బాయ్ కాదు కదా అన్న, కన్నా అట్లా చూస్తున్నాయిందన్నా. కాల్ చేద్దాం. మేము ఇక్కడనే చూపిస్తుంది లొకేషన్. మరి
సెకండ్ రైడ్ ఇది మనకి. ఫస్ట్ రైడ్ 72 రూపీస్ ఏమో వచ్చింది. హలో మ్యామ్, రిపీట్ ఉబర్ మ్యామ్. ఓకే ఓకే రండి. ర్యాపిడో అన్న, ఊబర్ అనాల్సింది ర్యాపిడో అన్న. అలవాటు జనరల్గా ఏమంటారు, మనం ర్యాపిడో అని ఎక్కువ అదే అలవాటు ఉంటుంది మనకి ఊతపదంలో. సో అందుకే నేను ర్యాపిడో అనేసిన. సో వస్తున్నారంటే చూద్దాం. ఇది కూడా 70 రూపీస్ ఏమో చూపించింది. సో ఆడికి వెళ్తారా తెలియదు అసలు ఎంత అవుతుంది అని చెప్పేసి. సో సెకండ్స్ కూడా అయిపోయింది. కస్టమర్ ఏం మాట్లాడిందో చెప్తాం మీకు. 70 రూపీస్. హెచ్ఆర్ అంట కస్టమర్. ఇది మళ్ళీ స్టార్ట్ చేసింది ఫోటో దిగాలంట. ఫోటో దిగకపోతే ఇది కాదు ఇప్పుడు. అమ్మా థ్యాంక్స్. హెల్మెట్ పెట్టుకుంటే ఇట్లుంటుంది పరిస్థితి. చుట్టూ అంతా ఆగం ఉంటుంది అంట. మీరు ఇట్లా ఫోటో దిగాలి. రూపీస్ రైడ్ వచ్చింది. ఎక్కడికి హైటెక్ సిటీ అంట, అయ్యప్ప సొసైటీ టు హైటెక్ సిటీ. సో 400 మీటర్స్ అండి కష్టపడదు. ఏమన్నా నడిపిస్తారా బై కోలివింగ్లో అసలు హైదరాబాద్లో? మామూలుగా అసలు ఇంకా కస్టమర్ కాల్ చేద్దాం. మస్తు ఉంటాయి కోలివింగ్. ఈవెన్ పీజీ కోలివింగ్ అంట. పీజీ ఉంది ప్లస్ మెయిన్ కోలివింగ్ అంట. మామూలుగా ఉండే హైదరాబాద్లో కోలివింగ్ అయితే. హలో హలో రవి వచ్చా. ఓకే కమ్. ఇంకా 92 రూపీస్ చూపించింది కదా. 4.7 కిలోమీటర్స్ చూపించింది. బట్ మనకు ట్రాఫిక్ ఉంది గట్టిగా. 93 రూపీస్ చూపించింది. 4 కిలోమీటర్స్ చూపిస్తుంది. ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ పడుతుంది మనకి. సో వెళ్ళిపోదాం ఇంకా. కొంతమంది అన్నారు లైక్ వాయిస్ డిస్టర్బెన్స్ వస్తుందన్న అది ఇది అని చెప్పేసి. నేను మైక్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నా. చేంజ్ చేస్తా. బట్ ఓకే, ఇది సెట్ చేయాలి కొంచెం. యాక్చువల్లీ ఏంటంటే నేను లోపల లైక్ ప్లాస్టర్ అది ఇది ఏమి వేయలేదు. సో అందుకే మీకు డిస్టర్బెన్స్ వస్తుంది. సో నేను ఇది మళ్ళీ ఒకసారి ఫిక్స్ చేస్తాను. రైట్లో వచ్చిన హైదరాబాద్కే కదా, నెక్స్ట్ డే స్టార్ట్ చేసిన కదా. సో మళ్ళీ నేను ఇవాళ ఈవినింగ్ వరకు దీన్ని ఒకసారి రివ్యూ ఒకటి చేసి దాన్ని సెట్ చేస్తా. మళ్ళీ నెక్స్ట్ టైం వీడియో చేసినప్పుడు చూద్దాం వాయిస్ ఎట్లా వస్తుంది అనేది. అప్పుడు కూడా ఇంకా ఇట్లానే వచ్చిందంటే సో చూద్దాం. అప్పుడు మైక్ చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి మనకి. సో వీడి పేమెంట్ ఎంత ఇచ్చినా చూద్దాం. ఈ థర్డ్ రైడ్ 93 రూపీస్. ఓకే, ఇది వర్త్. ఎందుకంటే 5 కిలోమీటర్స్ ఏమో వచ్చిన 93 రూపీస్ ఇచ్చిండు. చూద్దాం. ఓకే థ్యాంక్స్. అమ్మమ్మమ్మమ్మమ్మ ఎన్ని రైట్లు రావి. 8 రైట్స్ అట. వీడు అసలు 25, 30 రూపీస్, 40 రూపీస్, 90. ఎందుకురా ఇట్లా ఇస్తే ఎట్లా రా. 98 రూపీస్ అంట. ఇది ఏదో మాదాపూర్లో ఉంది ఇది పికప్. అయ్యప్ప సొసైటీ లైన్. వెళ్ళిపోదాం కస్టమర్ దగ్గరికి. రైడ్ ఉన్నది క్యాన్సిల్ చేసేసింది డైరెక్ట్ ఇలా అని చెప్పి. ఎందుకు అంటే మనకు అంత దూరం మనం పోలేము ఇప్పుడు. సాయి అయితే కస్టమర్ అంటే లైక్ ఐస్ అంటే చూపు కనిపించదు. సో మొత్తం ఫోన్తోనే ఆపరేటింగ్, లైక్ వాయిస్ కంట్రోల్ ఉంటుంది కదా. సో అట్లా ఆపరేటింగ్ చేస్తుండు. ఓకే, వీళ్ళకి చాలా అంటే చాలా నాలెడ్జ్ ఉంటుంది మామ. అసలు మనకు కూడా ఉన్నంత నాలెడ్జ్ వీళ్ళకున్నంత.
ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అన్నట్టే కదా. ఇక్కడికి ఖైరతాబాద్ ఏమో వెళ్తున్నారు. 12 కిలోమీటర్స్ చూపించింది మనకి. ఇందులో యాప్లో తను బుక్ చేసుకునేటప్పుడు మనకు 10 కిలోమీటర్స్ చూపించింది. మళ్ళీ యాప్ ఓపెన్ చేసి ఎప్పుడైతే నావిగేషన్ స్టార్ట్ చేస్తో అప్పుడు మనకి మళ్ళీ ఇంకా 2 కిలోమీటర్స్ ఎక్స్ట్రా చూపించింది. ఇట్లుంటుంది ర్యాపిడో ఊబర్తో. శ్రీ సాయినగర్ మాదాపూర్ టు ఖైరతాబాద్. అక్కడ నుంచి ఇక్కడికి లా కాలేజ్ 113 చూద్దాం. అయితే స్టోరీ ఏంటంటే దాదాపు ఒక 20 మినిట్స్ ఆల్మోస్ట్ రైట్ లేదు ఏం లేదు. సో హాఫ్ అన్ అవర్ అయింది అనుకో. సో రైలు వచ్చింది ఏడా ఇది మన పంజాగుట్ట దగ్గర అనుకో. నేను బై మిస్టేక్ ప్యాకేజ్ అది నేను ఆర్డర్ చేయొద్దు అంటే యాక్సెప్ట్ చేయొద్దు అనుకుంటే ఎందుకు ఎంటీగా పోవాలి అని చెప్పేసి యాక్సెప్ట్ చేసిన. వీడికి వచ్చినాక 5 మినిట్స్ అయింది కస్టమర్ రెస్పాన్స్ లేదు. సరే ఓకే అని చెప్పి మళ్ళీ చేయంగా వాళ్ళు లిఫ్ట్ చేసి మాట్లాడినాక కస్టమర్ పైకి వెళ్ళమన్నట్టు తీసుకున్నా. ప్యాకేజ్ కదా తీసుకున్నాక అంత అయిపోయినాక తీసుకున్నా ఇన్ ద సెన్స్ హాఫ్ అన్ అవర్ నుంచి 25 మినిట్స్ డిలే చేసింది కస్టమర్. నాదేముంది ఒక లేట్ అయితే ఇట్లా వాళ్ళు ఎక్స్ట్రా అమౌంట్ అవుతుంది సార్ మరి మీ ఇష్టం సార్ అందులో చూపిస్తుంది అని చెప్పిన. ఓకే పర్లేదు నేను ఇస్తా అని చెప్పింది. వాళ్ళకి పర్లేదు కావచ్చు, మనకి టైం వేస్ట్. ప్యాకేజ్లో అంత ఏం రాదు మనకి, ఇక టైం వేస్ట్ మనకి. ఇది 9 కిలోమీటర్స్ వెళ్ళాలి. నేను మర్చిపోయి ఏమంటారు నేను ఇచ్చాడనుకున్నా హైటెక్ సిటీ సైడ్ అనుకున్నా. నేను మర్చిపోయి కాజాగూడ లేక్ అనుకున్నా. నేను చూసారు కాచిగూడ అది. ఇప్పుడు అంత దూరం వెళ్ళాలి మనం. ఎక్కడ హైటెక్ సిటీ మనం ఉంటే ఇప్పుడు అంత దూరం మనం వెళ్ళి డ్రాప్ చేయాలి మళ్ళీ ఇటు రావాలి. ఇది అయినట్టు అయ్యాలి. ఎట్లుంటుందో ఏమో అర్థమవుతుంది. ఇవాళ 9:30కి స్టార్ట్ చేసిన, ఇప్పుడు అరౌండ్ టైం వచ్చేసి 12:15 అవుతుంది. ఇప్పటి వరకు 4 ట్రిప్స్ ఏమో కొట్టిన. 4 ట్రిప్స్కి ఎంత 350 360 ఏమో వచ్చినాయి. సో చూడాలి ఇక వర్క్ ఉంది బ్యాంక్ చూద్దాం. 4 అవర్స్ అనుకున్నాను నేనైతే. ఇప్పటికి 1 వరకు వచ్చేసి వెళ్ళిపోదాం. పని నాకు చాలా పని. మనం ఫుల్ టైం అయితే చేస్తాం అంత కాదు, ఓన్లీ పార్ట్ టైం అంటేనే మనతో అయింది. జస్ట్ ఏదో పెట్రోల్ కట్లు వెళ్తాయి కదా, ఒక 200-300 అని చెప్పేసి కొడుతున్నాం. చూద్దాం ఏమవుతుంది ఇక. ఒక్క నిమిషం అండి. 115 చూడండి ఒకసారి. అక్కడ లైక్ తను వర్క్ ఏదో చేసింది, సో వెయిటింగ్ అనేది అక్కడనే పడిపోయింది. థ్యాంక్స్. నగర్. సో 9:30కి ఏమో స్టార్ట్ చేసిన. ఇప్పుడు టైం వచ్చేసి 12:40 అవుతుంది. సో 10:30 11:30 12:30 3 అవర్స్ అనుకోండి. ఓకే 3 అవర్స్ నుంచి ఇప్పటికి మన ఎగ్జామ్స్ వచ్చేసి 452 ఇక్కడ అనిపిస్తుంది చూడండి. 452 అంటే ఒక 60 కిలోమీటర్స్ తిరిగిన. సరే 1.5 అంటే లైక్ 150 రూపీస్ పెట్రోల్ ఏమో ఖర్చు అయింది. మనకు ఒక ఎంత 300 ప్రాఫిట్. ఇది 3 అవర్స్లో నాకు 300 ప్రాఫిట్ వచ్చింది. సో ఇక్కడితో నేను ఎండ్ చేస్తున్నా బ్లాగ్. మన నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఇంతవరకు వీడియో చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా రోజులు అవుతుంది కదా, లైక్ 1 వీక్ గ్యాప్ వచ్చింది కొట్టడానికి. సో అందుకని నేను రోజు మినిమం ఒక 3-4 అవర్స్ అంటే ఏం కాదని డైలీ అంటే మనతో కాదు. సో రైట్ నా ఇవి క్లోజ్ చేస్తున్నా. డే 5లో మనకు ఒక 300-400 రూపీస్ ఎర్నింగ్స్ వచ్చినాయి. కస్టమర్ టిప్స్ కూడా ఇచ్చింది, అవి ఇంక్లూడ్ చేయలేదు. ఇంక్లూడ్ చేస్తే 400 వచ్చినట్టే నాకు. కస్టమర్ టిప్ ఇచ్చినాయి కాబట్టి మొత్తం ఓవరాల్గా 550 అంటే 100 రూపీస్ వచ్చింది అనుకోండి ఎస్టిమేషన్. వచ్చినా కూడా మనకు ఒక 400 వచ్చినాయి. 150 మైనస్ చేస్తే 550 నుంచి. సో ఇది వీడియో. ఈ వీడియో ఇక్కడితో నేను ఎండ్ చేస్తున్నా. సో ఇంతవరకు వీడియో చూస్తే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ చేసుకోండి, కొంచెం సపోర్ట్ చేయండి. చూద్దాం ఇంకా నేను ఇంకా ఏమేమి అప్డేట్ చేయాలో చేసుకుంటా. ఓకే అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.